ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయము 19వ వచనం. ఇశ్రాయేలు వారిని తమ మేత స్థలమునకు నేను తిరిగి రప్పించెదను. నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలను అగు మీరు నా ప్రజలు, నా జనులు అని యెహెజ్కేలు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. గొర్రె అనగానే అదేదో వెర్రిది అనుకుంటారు. కానీ అది ఒక యజమానునికి విధేయత చూపించి మాటకు లోబడి అనుసరించి నమ్మకంగా ఉంటూ తన యజమానుని ప్రేమను పొందుకుంటూ శ్రేష్టమైన వాటిని భుజించి క్షేమస్థితిని పొందుకుంటుంది. ఆయన మన మంచి కాపరి. గాయపడిన వాటి గాయములు కట్టి నడవలేని వాటిని తన భుజాన ఎత్తుకుని నడిపించేవాడు. అటువంటి దేవుని విడిచి ఒకవేళ ఈనాడు మేత అనబడే దేవుని వాక్యానికి దూరమై ఆత్మీయంగా బలహీనమైన స్థితిలో వేదనను అనుభవిస్తున్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. అరణ్యములో మన్నాతో పోషించిన దేవుడు ఆయన సన్నిధిలోనికి నిన్ను రప్పించి సమకూర్చుకుని సంపూర్ణ సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుని సన్నిధే నీ మేత స్థలము. వాక్యం నిన్ను బ్రతికిస్తుంది, బలపరుస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, ఆత్మలో వర్ధిల్ల చేసి మేలును అనుభవించేటట్లు చేస్తుంది. ప్రార్థన. మా మంచి కాపరివైన మా దేవా, ఈ మాటలు వింటున్న నీ ప్రజలను వారి అవిధేయత నుండి విడిపించి వారి హృదయంలో నీ మాటలతో నింపమని వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.